వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నీట్ పరీక్షల పేపర్ లీక్ అవ్వడమేమో కానీ దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి పేపర్ లీకులు జరగకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. రిజల్ట్స్ వచ్చాయి. కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నీట్ పరీక్షల్ని అడ్డం పెట్టుకొని ఎవరికి వారు రాజకీయ లబ్ధి పొందేందుకు, ఎవరికి వారు గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందులో ఎవ్వరేమీ తక్కువ కాదు. అందులో నేను ఒక ముక్క ఎక్కువనే చదివాను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈయన ఎంత పెద్ద హై లెవెల్ డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అనంటే, ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కూర్చొని ధర్నా చేయబట్టిండు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నేత. పార్లమెంట్లో ఈయనకంటూ ఒక స్థానం ఉంటుంది. ఈయనకు క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. పార్లమెంట్లో దీని గురించి లేవనెత్తొచ్చు. పార్లమెంట్లో దీని గురించి వాదోపవాదనలు వినిపించవచ్చు. కానీ పార్లమెంటును వాయిదా వేయించుకుంటూ, పార్లమెంటు సజావుగా సాగనీయకుండా చేస్తూ, మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు జరుగుతుంది. ఈవెన్ సొంత పార్టీలోని నేతలకు కూడా చెప్పకుండా, ఎంపీలకు కూడా చెప్పకుండా, మల్లికార్జున ఖర్గే ఇంటిలో ఆయన పుట్టినరోజుకు సంబంధించి శుభాకాంక్షలు చెప్పాలి, మీరంతా రండి అని పిలిచి అక్కడికి నేతలు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు నా కార్ ఎక్కడికి వెళ్తుందో నోరు మూసుకొని ఆ కార్ని ఫాలో అవ్వండి అని చెప్పి ఆ కార్ని ఫాలో చేయించి తీసుకొచ్చి ఖర్గే నివాసానికి 500 మీటర్ల దూరంలో ఉన్న నరేంద్ర మోదీ ఇంటి ముందుకు వచ్చి చేతులకు కట్లు పెట్టుకొని విద్యార్థుల కోసం నేను పోరాడుతున్నా అన్నట్టుగా ఆయన చేసిన అబ్బబ్బబ్బా నటన, రాజకీయం కోసం, పదవుల కోసం ఇంత దిగజారాలా రాహుల్ గాంధీ అని జనం మాట్లాడుకునేలాగా చేసింది. నిజంగా రాహుల్ గాంధీ చేపడుతున్న నిరసన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమా? కాదంటున్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికి, రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఆడుతున్న హై లెవెల్ డ్రామా, నాటకము అని తెలుస్తోంది. ఇది ఎవరో చెప్తోంది కాదు. ఎన్డీటీవీ మిగిలిన ప్రతి చోట చూడండి, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. అసలు మాకు తెలియదు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడిస్తామని. మేము మల్లికార్జున ఖర్గేకి సంబంధించి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చాము. అక్కడ నుంచి మమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్లి రాహుల్ గాంధీ కూర్చోబెట్టాడు. ఈ విషయంలో మాకు కూడా ఒక్క మాట చెప్పలేదు అని వాళ్ళే చెప్తున్నారు. విద్యార్థుల ఆవేదనను వాడుకోవడం ఎంత దౌర్భాగ్యం! నిజమైన నీట్ అభ్యర్థుల ఆందోళనను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ఎజెండా కోసం ఎలా వాడుకుంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ముందస్తు ప్రణాళికతో ఒక మంచి నాటకాన్ని రక్తి కంటించడానికి ఎంపీలను పిలిపించి ప్రధాని నివాసం వైపు వెళ్ళి అక్కడ కూర్చొని దీని గురించి చర్చలు పెట్టాలి, నీటి విద్యార్థుల సమస్యల మీద చర్చించడానికి సిద్ధం కావాలి, అప్పుడే ఈ నిరసన ఉపసంహరించుకుంటామని చెప్పింది. సరే, ప్రభుత్వంగా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడదాం, చర్చిద్దామని చెప్పగానే కాదు తూచ్, చర్చించడం కుదరదు, ఇక మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అంటే ఇక్కడ రాహుల్ గాంధీకి కావాల్సింది విద్యార్థుల సమస్యల పరిష్కారం కాదు, తన రాజకీయ ఉనికి, తను పేపర్లలో, మీడియాలో ప్రధాన స్రవంతిలో కనిపించటం, నీటి విద్యార్థుల సమస్యను అడ్డంగా పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని కూలదోల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ప్రధానమంత్రి పదవిని ఎక్కడం. ఇక్కడ నిజాయితీ ఏ మాత్రం కనిపించట్లేదు. ప్రభుత్వాన్ని అప్రమత్తం కాకుండా చేస్తూ వ్యూహాత్మకమైన పబ్లిసిటీ స్టంట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. అసలు పార్లమెంటును వదిలి వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం ఏంటి? పోనీ పార్లమెంట్ సమావేశాలు లేవమ్మా, వీళ్ళు ఎక్కడ అడగాలి ఏంటి అనుకోవడానికి కూడా లేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, సభలో సంస్కారవంతంగా చర్చించుకోవచ్చు. కానీ రోడ్లపైకి వచ్చి బటాయించడం ఏంటి? తప్పు కాదా? ప్రభుత్వం సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం, రండి చర్చిద్దామని చెప్తుంటే కేవలం రచ్చ చేయడానికే రోడ్ల మీదకి రావడం ఎలా చూడాలి? డిమాండ్ల మార్పు క్షణంలో మారిపోతుంటాయి. వైఖరిలో స్థిరత్వం లేకపోవడం. మొదట నీటి వివాదంపై చర్చ అన్నారు, ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని అంగీకరించగానే విద్యాశాఖ మంత్రి రాజీనామా అంటున్నారు. అంటే వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. వీళ్ళ దృష్టిలో పరిష్కారం కనుగోవద్దు, పరిష్కారం రావద్దు, వివాదాన్ని సజీవంగా ఉంచాలి. ఆ వివాదాన్ని సజీవంగా ఉంచి తనను తాను హైలైట్ చేసుకోవాలి. ఇదే రాహుల్ గాంధీ లక్ష్యం క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ.
నిరసనల్లో నాటకీయత చాలా క్లియర్గా చూస్తున్నాం. రాహుల్ గాంధీ రోడ్డుపై పడుకోవడం, అరెస్ట్ అయ్యే సమయంలో నాటకీయంగా వ్యవహరించడం, కరెక్ట్గా వీడియోలు ఫోటోలకు ఫోజులు ఇచ్చే విధంగా వదలడం, తమను తాము బందీలుగా చిత్రించుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా ఏంటి? ఇంత ఇంత దిగజారిపోవాలా? విద్యార్థుల భవిష్యత్తును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటారంటే ఇది ఎంత దారుణం. అయినా వీళ్ళందరికీ ఇది అలవాటేమో, వీళ్ళందరికీ ఇది పరిపాటిగా జరుగుతూనే ఉంది. తన పదవి పోతుంది అని అంటే దేశాన్ని మొత్తం ఎమర్జెన్సీలోకి నెట్టేసింది ఇందిరాగాంధీ. ఆ వారసత్వం కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటున్నారు. పదవి రాదు అని తెలవగానే నాకు ప్రధానమంత్రి పదవే కావాలి, ఇంకోటైతే కుదరదు అని సర్దార్ వల్లభాయ్ పటేల్కి స్థానం లేకుండా చేసిన నెహ్రూ ఆ వంశం ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటున్నారు. ఈ రకమైన నిరసనలు పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, విద్యార్థులకు న్యాయం చేయడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు. ఇవి కేవలం మోదీ ప్రభుత్వాన్ని ప్రతికూలంగా చూపించడానికి, రాజకీయ లాభం పొందడానికి మాత్రమే ప్రతిపక్షాలు చేస్తున్న సింబాలిక్ అండ్ పర్ఫరేట్మిటివ్ పాలిటిక్స్, అంటే సంకేతాత్మక రాజకీయాలు. అంతే తప్ప దీంతో విద్యార్థులకు ఒరిగేది ఏమీ ఉండదు. అంత దారుణంగా తన ఉనికి కోసం విద్యార్థుల భవిష్యత్తును ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఇంకా రాహుల్ గాంధీ మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడు పార్లమెంట్ సెషన్కి ముందో, పార్లమెంట్ సెషన్ టైంలోనో, పార్లమెంట్ సెషన్ తర్వాతనో ఈయన మాయమైపోతూ ఉంటాడు. ఈయన మాయమైపోయి వచ్చిన ప్రతిసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అమెరికా ఎంబసీనేమో జాగ్రత్తలు చెప్తోంది, అమెరికాలోనే ఉంటున్న పన్నునేమో కోట్ల కోట్ల ఫండింగ్ ఇస్తానని చెప్తున్నాడు. బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లామీ మద్దతు తెలుపుతోంది. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి జర్నలిస్టులు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. ఇందులో డీప్ స్టేట్ కుట్ర కూడా దాగి ఉంది. మరి ఆ డీప్ స్టేట్ తోటి రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది. ఏదేమైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సమస్య మీద పోరాటం చేసి సమస్య పరిష్కరించేవాడు నాయకుడు అవుతాడే తప్ప సమస్యను అడ్డం పెట్టుకొని పదవులు పొందాలి అనుకునేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు, ప్రజల హృదయాలను గెలుచుకోలేడు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మళ్ళీ చెప్తున్నామండి, ఆర్ వాయిస్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రతిసారి మీకు చెప్పడానికి మొహమాటంగా ఉన్నా మీరు తప్ప ఈ ఛానల్ని నడిపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి మీతో మాత్రమే చెప్పుకోవాలి. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకెళ్ళడానికి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఇచ్చాం. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించవచ్చు. జై హింద్, జై భారత్.